ప్రజెంట్ మనం ఏపీ రాష్ట్రానికి సంబంధించి మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు ఆయన అయితే ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీని మాత్రం విద్యుత్ ఛార్జీల విషయంలో కొంచెం మండిపడ్డారు. అసలు అంతగానం ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రజెంట్ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కొన్ని గ్రామాలలో కొన్ని శంకుస్థాపన చేయడానికి వెళ్ళాడు. అంటే త్రాగునీటి విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో కూడా అన్ని చొరవ తీసుకుంటుంది అనమాట. మారుమూల గ్రామాల్లో ఎక్కడ రోడ్లు లేవో రోడ్లే ఇస్తున్నారు, మంచినీటి సౌకర్యం ఎక్కడ లేదో అక్కడ మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. సో అలాంటి కొన్ని సందర్భాల్లోనే కొన్ని గ్రామాలలో శంకుస్థాపన చేయడానికి వెళ్ళాడు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు జగన్ మీద మాత్రం చాలా తీవ్రంగా మండిపడ్డాడు. ఏ విధంగా అంటే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఉంటే ప్రజల మీద భారం పడుతుందయ్యా, కొంచెం ఛార్జీలు తగ్గించండి అని అర్జీ పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచండి అనే విధంగా అప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే అర్జీ పెట్టుకున్నాడంట. సో ఇప్పుడు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి, ప్రజలు ఏ విధంగా కడతారు? ఇప్పటికే నువ్వు ఆల్రెడీ 24 సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యుత్ని అమ్ముకున్నావు. రీసెంట్గా మనకు అదానికి సంబంధించి అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆయనకి ఎన్ని ముడుపులు చెల్లించారు, ఈయన మీద ఓన్లీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు మన దేశంలో కాకుండా అమెరికాలో కూడా కేసు నమోదైందంటే ఈయన గొప్ప చరిత్ర అక్కడ కూడా బయటపడ్డదనమాట. సో అట్లాంటిది ఇప్పుడు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఈ విధంగా విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కాదు, కొంతమంది వైసీపీ శ్రేణులే మీ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగల పోయి మీరు ధర్నా చేసుకోండి, మీరే పెంచి పోషించగారు కదా, మీరే ధర్నా చేసుకోండి అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. అంటే విద్యుత్ అనేది వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమైపోయిందంటే ఉన్న రేట్ల కంటే కొంచెం ఎక్కువ చేశారు. కొన్ని ప్రాంతాలలో మొత్తానికి విద్యుత్ కూడా లేదు, అసలు కొన్ని ఏరియాస్లో కరెంటు కూడా లేదు కొన్ని సమయాలలో. అండ్ అదేవిధంగా ఎన్నో సంవత్సరాల తరబడిన కరెంట్ నమ్ముకుందననే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ రీసెంట్ గా మనం చూసాము, మనకు అప్పట్లో ఒక మినిస్టర్ విద్యుత్ సంబంధించిన మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి పూట మీరు సైన్ చేయండి, సెకీ ఒప్పందం కదా మనం, అది ఎంత పెద్ద ఒప్పందం, దాదాపు ఒక 25-24 సంవత్సరాలకు సరిపడే విద్యుత్ నమ్ముకున్నారని క్లియర్ గా సెకీ ఒప్పందంలో కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఎన్నో ముడుపులు కూడా అదాని నుంచి జగన్మోహన్ రెడ్డికి అందినాయి. అంటే ఎక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి చర్చ లేకుండా అర్ధరాత్రి సమయంలో వెళ్ళి మినిస్టర్ నువ్వు సైన్ చేయి అంటే ఆయనకి ఏదో డౌట్ వచ్చి ముందుగానే సైన్ చేయలేడు. సో ఆయన ఇప్పటికీ దాని గురించి చెప్పుకుంటాడు, కానీ అది మాత్రం పాస్. అలాంటి ఒక గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనమాట. సో అదే విధంగా మీరు అట్లా అమ్ముకోవడం వల్ల విద్యుత్ ఛార్జీ అమ్ముకోవడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచండి అనే విధంగా ఆయన అర్జీ కూడా పెట్టుకున్నాడంట. సో ఆ విధంగా అర్జీ పెట్టుకోవడం వల్ల నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు భారం అనుభవిస్తున్నారు. సో ఆ భారం నువ్వు అనుభవించు. అందుకోసమని మీరెవరు అందరూ కూడా కాదు, మీ వైసీపీ శ్రేణులే వెళ్ళి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందల ధర్నా చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరినైతే పెంచి పోషించారో వాళ్ళే ధర్నా చేస్తున్నారనే విధంగా. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అంటే కరెంటు బిల్ అంటే ఓన్లీ అందరి మీద కాదు కదా, వైసీపీ వాళ్ళ మీద కూడా వస్తాయి. సో అట్లాంటప్పుడు మీరు కూడా ధర్నా చేయాలి. అంటే విద్యుత్ ఒక 25 సంవత్సరాలకు సరిపడ విద్యుత్ను అమ్ముకున్నాడంటే ఎంత దౌర్భాగ్యం అది. రాష్ట్రం మొత్తాన్ని కూడా నువ్వు అరువుబెట్టి, సచివాలయాన్ని అరువుబెట్టి, కొండలన్నీ క్లీన్ చేసేసి ఇంత డబ్బు ప్రజల ధనాన్ని దోచుకొని నువ్వు ఏం చేస్తావు? అంతట్లే రాష్ట్రమైన సుభిక్షంగా ఉందంటే అది కాదు, రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కుప్పని. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఏమైనా చేయాలంటే వాళ్ళ చేతిలో డబ్బులు లేవు. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కొని వాళ్ళు నిధులు తీసుకొచ్చి మరి ఇచ్చిన హామీలు కానీ, రోడ్లు వేయించడం కానీ, ఇన్ని అప్పులున్నా కూడా వాళ్ళు అడుక్కొని నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేయిస్తున్నారు. సో ఆ విధంగా మాత్రం నిమ్మల రామానాయుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. సో అందరూ కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నారు.